మేడిగడ్డ పునర్నిర్మాణంపై ఎల్ఎన్టీ సంస్థకు నోటీసులు ఇచ్చామని చెప్పారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పలు టెస్టులు, ఇతర అంశాలకు ఎల్ఎన్టీ సంస్థ ఒప్పుకుందని చెప్పారు. త్వరలోనే పనులు మొదలవుతాయన్నారు. కృష్ణా జలాల వాటాలో 90 టీఎంసీలకు తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అయితే బీఆర్ఎస్ 45 టీఎంసీలుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఇక మరోవైపు సభలో కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన బాగోగులను అందరం అడిగి తెలుసుకున్నామన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, మేడిగడ్డపై మంత్రి కామెంట్స్ ఏంటి? అసెంబ్లీలో ఆయన ఛాంబర్లో మీడియాతో చిట్చాట్ చేశారు. నీటి వాటాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ బద్నాం చేస్తోందనేటువంటి అంశాన్ని చెప్పారు. పూర్తి స్థాయిలో లిఖితపూర్వకంగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లేఖలు సిడబ్ల్యూసీకి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్కి ఆ ప్రభుత్వం ఏ లెటర్స్ రాసింది, అదేవిధంగా మా ప్రభుత్వం లెటర్స్ ఏవేవి రాశాము అనేటువంటి అంశం పైన కుల్లా పూర్తి స్థాయిలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు 90 టీఎంసీల నీటి వాటా ఏదైతుందో దానికి మేము కట్టుబడే ఉన్నామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. అటు ప్రభుత్వం ఉంది, తాను కూడా ఆ శాఖ మంత్రిగా కట్టుబడి ఉన్నాననేటువంటి అంశాన్ని ఉత్తమ్ చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో 45 టీఎంసీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే హరీష్ రావు మాజీ మంత్రి లేవనెత్తుతున్నారో ఆ అంశానికి సంబంధించి కూడా మా దగ్గర పూర్తి క్లారిటీ ఉందనేటువంటి అంశాన్ని ఇరిగేషన్ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. 2022 బీఆర్ఎస్ హయాంలో 45 టీఎంసీలకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవిగో లెటర్స్ అనేటువంటి అంశాన్ని ఒక లేఖను కూడా విడుదల చేశారు. మరోవైపు 90 టీఎంసీలకు సంబంధించినటువంటి అంశం ఎక్కడైతే సబ్జుడిస్లో 45 టీఎంసీల అంశం సబ్జుడిస్లో ఉంది కాబట్టి ఆ పూర్తి స్థాయిలో 90 టీఎంసీలు విడుదలకు సబ్జుడిస్ టెక్నికల్గా ఎదురవుతుంది కాబట్టి మొదటి ఫేజ్ 45 టీఎంసీలు విడుదల చేయాలని చెప్పి మా ప్రభుత్వం కోరింది. ఆ తర్వాత 90 టీఎంసీలకు సంబంధించినటువంటి అంశం పైన నెక్స్ట్ ఫేజ్లో దాన్ని సెకండ్ ఫేజ్లో బేసిన్ కింద 45 టీఎంసీలు రికవరీ చేసుకుంటామనేటువంటి అంశాన్ని సిడబ్ల్యూసీకి కూడా మేము లెటర్ రాసాము. సెంట్రల్ వాటర్ కమిషన్కి కూడా లెటర్ రాసాము. ఆ లెటర్ని మరికాసేపట్లో మీడియాకి విడుదల చేస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు నీటి వాటాల పంపకాల వ్యవహారంలో బీఆర్ఎస్ గ్లోబల్స్ ప్రచారాలకు మించిపోయింది, గ్లోబల్స్ ఆత్మ ఘోషిస్తుందేమో పైన అనేటువంటి హాట్ కామెంట్స్ని కూడా చేశారు. ప్రతిసారి హరీష్ రావు పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టించడానికే అటు సభలో అయినా లేదంటే ప్రజలను కూడా పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టించడానికే నీటి వాటాల వ్యవహారంలో ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేసేటువంటి ఆరోపణలు ఏవి కూడా పసలేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఏవైతే హరీష్ రావు విడుదల చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని కూడా తమ ప్రభుత్వమే విడుదల చేసిందనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే 90 టీఎంసీకి కృష్ణా నది వాటాకు సంబంధించినటువంటి అంశంలో ఎట్లా మేము పర్టికులర్గా ఉన్నాం, కట్టుబడి ఉన్నామనేటువంటి అంశం పైన ఇక్కడ సబ్జుడిస్ ఉంది కాబట్టి మొదటి ఫేజ్లో 45 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాము. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో మరొక రిమైనింగ్ 45 టీఎంసీస్ ఇవ్వాలని చెప్పాము. దాన్ని మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ అంశాన్ని హరీష్ రావు ఎక్కడ కూడా చెప్పకుండా, బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కూడా చెప్పకుండా ఈ అంశాన్నే గ్లోబల్స్ లాగా ప్రచారాలు చేస్తున్నారు. ఇది సరైన అంశం కాదనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఏదైతుందో నిర్మాణ సంస్థకు కొన్ని టెస్టులు చేయాలని చెప్పాము. ఆ తర్వాత నోటీసులు కూడా జారీ చేశామనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, శీతాకాల సమావేశాల్లో నీరుకు నీరు పాలకు పాలు ఖచ్చితంగా స్పష్టం చేస్తామనేటువంటి అంశాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ చాలా స్పష్టంగా చెప్పినట్టు సిచ్యువేషన్ ఉంది. మరోవైపు జనవరి 2కు వాయిదా పడింది కాబట్టి ఖచ్చితంగా వాడివిడి సమావేశాలు అయితే కృష్ణా నదీ జలాల పంపకాలు వాటాల వ్యవహారంలో పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరొక అంశాన్ని చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి క్యాబినెట్ మినిస్టర్ని తట్టి చూసినా కూడా ఒకటే అంశాన్ని చెప్తున్నారు. నీటి జలాల వ్యవహారంలో తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజానీకానికి మోసం చేసింది కేసీఆరే, మాజీ సీఎం కేసీఆర్ అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. అప్పటి ప్రభుత్వం కారణం అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి. ఏపీ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏ రకమైనటువంటి సంప్రదింపులు జరిపింది, వాళ్ళ హయాంలో ఏ రకమైనటువంటి నెగోషియేట్స్ జరిగాయి, వాటికి సంబంధించి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఏ ప్రభుత్వం ఎవరిని మోసం చేసింది అనేటువంటి క్లారిటీగా మా దగ్గర అన్ని వివరాలు కూడా ఉన్నాయనేటువంటి అంశాన్ని అయితే ఉత్తమ్ కుమార్ చెప్పినట్టు సిచ్యువేషన్. అసెంబ్లీ సమావేశంలో మాత్రం నీటి పంపకాల వ్యవహారంలో బీఆర్ఎస్ చేసేటువంటి ప్రతి ఆరోపణకి, ప్రతి గ్లోబల్ ప్రచారానికి మా దగ్గర పకడ్బందీగా సమాచారం అయితే ఉందనేటువంటి అంశాన్ని అయితే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ చెప్తున్నారు.
మేడిగడ్డ పునర్నిర్మాణంపై ఎల్ఎన్టీ సంస్థకు నోటీసులు ఇచ్చామని చెప్పారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పలు టెస్టులు, ఇతర అంశాలకు ఎల్ఎన్టీ సంస్థ ఒప్పుకుందని చెప్పారు. త్వరలోనే పనులు మొదలవుతాయన్నారు. ఇక కృష్ణా జలాల వాటాలో 90 టీఎంసీలకు తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అయితే 45 టీఎంసీలుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఇక మరోవైపు సభలో కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఆయన బాగోగులను అందరము అడిగి తెలుసుకున్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.